హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్ కి ముహూర్తం రెడీ అయింది. ఇప్పటికే ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ లో ఆడడానికి అన్ని టీంలు కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో అత్యంత ప్రెస్టీజియస్ గా సాగే ఐపీఎల్ కి ముహూర్తం కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక 2024 సంవత్సరంలో మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ కొనసాగబోతున్నట్టుగా ఇప్పటికే వార్తలు అయితే అందుతున్నాయి. ఇక ఇండియాలోనే ఐపీఎల్ ని కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇండియాలో సమ్మర్ లో సార్వత్రిక ఎన్నికలు ఉండడం వల్ల ఐపీఎల్ లీగ్ ని ఈసారి వేరే దేశంలో నిర్వహిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ వేరే దేశాల్లో కాకుండా ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ కూడా సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఎలక్షన్లు ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలకు ఏమైనా ఇబ్బందులు ఆ మ్యాచ్ ని ఆ రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మార్చనున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇంతకు ముందు 2009వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించారు. అలాగే 2014వ సంవత్సరంలో కూడా అన్ని మ్యాచ్లు ఇండియాలో, మరికొన్ని మ్యాచ్లు వేరే దేశాల్లో నిర్వహించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇండియాలోనే కొనసాగించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక ఈ 17వ ఐపీఎల్ సీజన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కూడా నిర్వాహకులు హంగు ఆర్భాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 19వ తేదీన జరిగే మినీ యాక్షన్ లో అన్ని టీంలు కూడా వాళ్ళకు కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేసి ఇప్పటికే ఐపీఎల్ కోసం సర్వం సిద్ధం చేసి పెట్టుకున్నాయి. వాళ్ళ కెప్టెన్లు ఎవరు, వాళ్ళ టీంలో ఎవరెవరు ఆడాలి, ఈ మ్యాచ్ లో ఎవరాడితే టీం బలంగా ఉంటుందనే లెక్కల్ని కూడా పూర్తి చేసుకుని ఐపీఎల్ స్టార్ట్ అయితే ఆడటానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఐపీఎల్ కి సంబంధించిన డేట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇక ఇప్పటి నుంచి అన్ని టీంలలో ఉన్న ప్లేయర్లు చాలా కసరత్తులను కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు ఏ టీం కప్పు కొడుతుందో చూడడానికి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.